హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ దొండకాయ ఫ్రై. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ, రోటీ చపాతీ రైస్లోకి మెయిన్ డిష్గా కానీ సూపర్గా ఉంటుంది. ఇందుకోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే అందులో 7-8 కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తబడి కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం పేస్ట్ అందులో కలిసిపోయాక ఇప్పుడు అందులో 250 గ్రాముల దొండకాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్ల పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అర నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి ఈ దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. 7-8 నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆఖరిసారిగా మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో దొండకాయ ముక్కలు కుక్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అర నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మంచి టేస్ట్ కోసం అందులో 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, వేడి దొండకాయ ఫ్రై రెడీ. ఈ ఫ్రై రోటీ చపాతీ రైస్ లోకి మంచి రుచిగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.